కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉన్నారని అన్నమయ్య జిల్లా మడితాడుకు చెందిన జనసేన పార్టీ నాయకులు సలీం తెలిపారు. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నామని, మంచి చేస్తే ప్రజలే మమ్మల్ని గుర్తిస్తారని, ఆ ఆకాంక్షతోనే మేము ముందుకు వెళ్తున్నామని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఒక బ్రాండ్ అని, ఆయన్ని ద్వేషిస్తే వైసీపీకి పేరు వస్తుందని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. సమాజానికి మంచిది కాదని సొండుపల్లి మండలం మడ్డిచాడకు చెందిన జనసేన పార్టీ నాయకులు సలీం న్యూస్ 360 ఛానల్కు తెలిపారు. ఈ విషయాలపై మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అయితే తెలుగుదేశం పార్టీ వారిపైన కావచ్చు, ఇట్లా జనసేన పార్టీ వారిపైన కావచ్చు, చాలా అసభ్యకరమైన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్ల ఆ తెలుగుదేశం పార్టీ వారు కావచ్చు, ఇలా జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు చాలా ఇబ్బందులు పడినారని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో వైసీపీ పార్టీకి చెందిన వారైతే అదే పని కట్టుకొని మరి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ నాయకులు సలీం గారు అయితే ఉన్నారు. వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం వల్ల ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు అనే అంశం మీద ఆయన మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఈ పోస్టింగ్లు పెట్టడం వల్ల ప్రజలు కావచ్చు, ఇలా పార్టీ నాయకులు ఎలా ఇబ్బంది పడినారు? అందరికీ నమస్కారం. నా పేరు సలీం, సుండపల్లి మండలం మడతాడు గ్రామం. నేను ఉమ్మడి కడప జిల్లా ఉన్నప్పుడు మాజీ జనసేన పార్టీ సోషల్ జస్టిస్ డిస్ట్రిక్ట్ మెంబర్ని. అదేవిధంగా నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, పవన్ కళ్యాణ్ గారు తలెత్తిన అంశం సోషల్ మీడియా ప్రొటెక్షన్ వింగ్ అది అమల్లోకి రావాలని కోరుకుంటున్నా. గత ప్రభుత్వము దీన్ని సోషల్ మీడియా వాడాలంటే, ఒక చిన్న పిల్లలు చూడాలంటే, దాంట్లో అడ్మైర్ ఏదైనా అవ్వాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో అదే పదిగా ఆఫీసులు పెట్టుకొని వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తూ పవన్ కళ్యాణ్ గారికి అయితే కానీ వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ భార్యనైతేనే కానీ వాళ్ళ పిల్లలనైతే దూషించడం జరిగింది. ఈ విధంగా దూషించడం వల్ల గత ప్రభుత్వము అంటే ప్రజలకి ఏమని సమాధానం, ఏం ఇన్స్పిరేషన్ ఇవ్వాలనుకుంటున్నా అయితే మాకైతే అర్థం కావడంలా. ఇలాంటి వెళ్ళాలని సోషల్ మీడియాలో ఏదైనా జరగాలంటే ఒక మంచి ఇన్స్పైర్ అవ్వాలని అనుకోవాలి. కానీ దీనివల్ల కొందరు అడ్మైర్ అయ్యి సోషల్ మీడియాలో పోస్టింగ్ చేయడం వల్ల మీకు వచ్చిన లాభం ఏంటి? ఇప్పటి వరకు జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళని ఇంత అసభ్యంగా పోస్టులు కానీ సోషల్ మీడియాలో ఆడపెట్టలే. మీరు ఇదే విధంగా కంటిన్యూ అయితే ఇప్పటికి 11 ఎమ్మెల్యే సీట్లు గెలిచినారు. ఇదే విధంగా కంటిన్యూ అయితే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఒక సీటుకు పరిమితం అవుతారు, ఖచ్చితంగా ఒక సీటుకు పరిమితం అవుతారు మీరు. ఇదే విధంగా మీరు సోషల్ మీడియాలో అసత్యపరంగా పర్సనల్ లైఫ్లో దూరే ట్వీట్స్ కానీ సోషల్ మీడియాలో ప్రసారం చేస్తే కానీ ఇదే విధంగా మీరు ఒక సీటుకు పరిమితం అవుతారు. ప్రధానంగా చేపట్టిన జనసేన పార్టీని మీరు ఏ విధంగా వచ్చే ఎన్నికల్లో ముందుకు తీసుకోవాలని ఇప్పటి నుంచి ఏమైనా ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకున్నారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న మేము కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు చాలామంది పార్టీలో చేరే వాళ్ళు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ వారి చేరుకులు ఉన్నాయి కానీ ఇప్పటి వరకు ఆపేసినాం ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారి మేరకు. రానున్న రోజుల్లో మేము అంటే ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి చేస్తే వాళ్ళే మమ్మల్ని గుర్తిస్తారని ఆ ఆకాంక్షతో, ఆ ధ్యేయంతో మనం ముందుకెళ్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ వారి ఇంటి మహిళలపైన కావచ్చు, ఇట్లా చంద్రబాబు నాయుడు ఇంటి మహిళలపైన చాలా అసభ్యకరమైన పోస్టులు పెట్టి వాళ్ళనైతే చాలా బాధ పెట్టడం కూడా జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇదే విధంగా ఒకటి మనం ఆలోచించాల్సి ఏంటంటే, అంటే పవన్ కళ్యాణ్ అనేది ఒక బ్రాండ్. అలాంటి బ్రాండ్ని తిట్టితే మనకి ఏదో ఆపోజిషన్ ఏదో పేరు వస్తానంటే, అదే మీ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి మనం దూషిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అదే తిట్టు ఎవరు పెట్టినారో అతను వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ఆడపిల్చుడు కానీ వాళ్ళ పిల్లలు కానీ చెప్తే ఎట్టుంటుందో అదే బాధాకరంగా చాలా బాధేస్తుందండి. దీని గురించి మనము ఇప్పుడు మాట్లాడుకోకూడదు. కానీ వీళ్ళు చేసే వైఎస్ఆర్సీపీలు అదే పని మీద ట్వీట్లు వేయడం కానీ సోషల్ మీడియాలో అసభ్యంకరంగా పోస్టులు పెట్టడం కానీ దీన్ని చూసి అంటే సమాజానికి మంచి కాదనిపిస్తుందండి.
సార్ చెప్పండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి అయితే 5 నెలలు అయితే గడిచిపోయింది. ఈ 5 నెలల పరిపాలన ఏ విధంగా ఉంది? మీరు చూస్తూ ఉంటారు, ఇప్పుడే ప్రజలు ఎక్కడికైనా ఒక నలుగురిలో ఐదు మంది దగ్గర సమాధానం ఎక్సలెంట్గా ఉందని ఇస్తారు. ఇప్పుడు ఇచ్చిన సూపర్ 6లు ఒకదాని మీద తర్వాత ఒకదాని మీద అమలు చేసుకుంటూ వస్తున్నారు. పూర్తిగా మా ప్రభుత్వం పూర్తిగా వాళ్ళు చెప్పిన హామీలకి, కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్పిన హామీలకి పూర్తి స్థాయిలో ప్రజలకి తీసుకొని వెళ్తానని కోరుకుంటున్నాను. సార్ చెప్పండి, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైతే అసభ్యకరంగా పోస్టులు అయితే పెడుతున్నారో వాళ్ళ మీద ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా కఠినమైన చర్యలు అంటే ఈ విధంగా చేసే వాళ్ళని ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. పోలీస్ స్టేషన్లో వేసి వాళ్ళని ఇంట్రాగేషన్ చేసి వాళ్ళకి తగిన శిక్ష పడాలని కోరుకుంటున్నాను. ఇది జనసేన పార్టీ నాయకులైతే సలీం గారు చెప్పే మాటలు. ఎవరైతే సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు అయితే పెడతారో వారిని పోలీసు వారు అదుపులోకి తీసుకొని కఠినమైన శిక్షలు అయితే అమలు చేయాలని